లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఆర్టీవీ. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్, జనరల్గా కొంతమందికి ఉంటుంది ఒకటి ఏంటంటే సెకండ్ ఇన్కమ్ సంపాదించుకోవాలి అని. అంటే లైక్ ఇంట్లో లేడీస్ కానీ స్టూడెంట్స్ కానీ వీళ్ళకి అనిపిస్తుంది సెకండ్ ఇన్కమ్ అనేది, లేకపోతే వాళ్ళకి మెయిన్ ఇన్కమ్ కావచ్చు. కొంతమందికి శాలరీ తక్కువ వచ్చే వాళ్ళకి సెకండ్ ఇన్కమ్ సంపాదించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయంటారా? రియల్ ఎస్టేట్లోనే ఆపర్చునిటీ ఉంది. ఓకే, చెప్పండి సార్. ఎందుకంటే చాలా మంచిదమ్మా ప్రశ్న అది. ఎందుకంటే చాలామంది ప్రస్తుత పరిస్థితి గత 8 నుండి 10 సంవత్సరాల్లో చూసుకుంటే కనుక మన తాతల కాలంలో, మన నాన్నల కాలంలో, మా కాలంలో, మీ కాలంలో హస్బెండ్ అనేవాడు ఒకడు పని చేస్తారు, లేడీస్ అనేవారు ఇంటి పనులు చూసుకుంటారు, పిల్లల్ని, వంట వగేర, ఫ్రెండ్స్, రిలేటివ్. కానీ లాస్ట్ డెకేడ్ బట్టి చూసుకుంటే ది హైప్ ఆఫ్ ది ప్రైసెస్, ఇన్ఫ్లేషన్ రేటు, కాస్ట్ ఆఫ్ లివింగ్ అన్నీ పెరిగిపోవడం వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ఫోర్స్ టు వర్క్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమన్నా మనం కష్టపడేది ఎవరి కోసం కష్టపడుతున్నాం? మీరు ఇంట్లో కూర్చోవచ్చు, మీ ఆయన డాక్టరు, మీరు ఇంట్లో కూర్చోవచ్చు కదా. కొంతమంది టైంపాస్కి వస్తారు, కొంతమంది నాలెడ్జ్ కోసం వస్తారు, కొంతమంది ప్యాషన్ కోసం వస్తారు. ఇప్పుడు మన యుఎస్ మేడం వచ్చారు, ఆవిడ ప్యాషన్ ఇన్కమ్ కోసం చేయట్లేదు. కొంతమంది అంతమంది మీ దగ్గర పనిచేసే వాళ్ళు డబ్బులు సర్వైవల్ కోసం వచ్చారు. సో రకరకాల పర్పసెస్ ఉంటాయి. కొంతమంది మన పిల్లల్ని మంచి స్కూల్స్, ఇప్పుడు ఒక పిల్లల్ని చదివించాలంటే మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో 2 నుండి 3 లక్షలు మినిమం ఫీజు కట్టాలి. అదే 2 పిల్లలు అనుకోండి అంటే 6 లక్షలు జస్ట్ స్కూల్ ఫీజు. డ్రెస్సు, ట్రాన్స్పోర్టేషన్ అని కలిపితే ఇంకో 1 లక్ష 2 లక్షలు. అప్పుడు ఆ లెక్కన శాలరీ ఇద్దరు కలిపి 2 లక్షలు వస్తేనే సర్వైవ్ అవుతుంది. ఇంటర్ది ఒక 30-40 వేలు. సో దీనికి ఇప్పుడు ఏం చేస్తారంటే చాలామంది ఉద్యోగాలు రావడం అనేది చాలా టఫ్ సిచ్యువేషన్. గవర్నమెంట్ ఈజ్ నాట్ రిక్రూటింగ్. ఇప్పుడు మీరు చూసుకుంటే లేటెస్ట్ 5 years చూసుకుంటే యూఎస్లో రెసిషన్ స్టార్ట్ అయిపోయింది. ఇన్ఫోసిస్, టాటా, టెస్లా, మన టెస్లా కంపెనీ కూడా రిమూవ్ చేస్తారు. అండ్ ఏఐ అండ్ రోబోటిక్స్ ఈజ్ ద ఫ్యూచర్ ఫీల్డ్ ఆఫ్ ది కంట్రీ అండ్ వరల్డ్. అవి వచ్చాయంటే నాకు తెలిసిందంటే 1:10, 1:8లో రిప్లేస్ చేస్తుంది. ఒక ఏఐ ఉంటే 10 మంది అక్కడ అక్కర్లే. అండ్ అటాక్ చేసేటప్పుడు డిఫరెంట్ సీనియర్ హెడ్స్ని. ఇప్పుడు సీనియర్ హెడ్ ఏంటంటే ఒక డౌన్ దిల్, ఇప్పుడు మీ డైరెక్టర్ గారు అనుకోండి, మీలాంటి 10 యాంకర్లు శాలరీ అనుకుంటుంది. సో 10 యాంకర్లు తీయడం బెటరా, ఒక డైరెక్టర్ తీయడం బెటరా అనేది దట్స్ అ బిగ్ క్వశ్చన్. అంటే దానిలో డిసడ్వాంటేజ్ కూడా ఆయనకున్న ఎక్స్పోజర్ మీకు ఎవరికి ఉండదు. సో అది కంపెనీ పరిస్థితులు బట్టి ఆల్టర్నేట్గా చూసుకుంటారు. సో వాట్ ఐమ్ టెల్లింగ్ ఈజ్ సెకండ్ సైడ్ ఇన్కమ్, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ హ్యాస్ బికమ్ ఏ కంపల్సరీ, ఐదర్ ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైం. ఇప్పుడు నేను మా ఇంట్లో మా ఫ్యామిలీలో ఎవరు లేడీస్ బయటకు వెళ్ళారు. అప్పుడు సిచ్యువేషన్ అంటే జరిగింది, ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐమ్ అని. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ది కెనాట్ బీ హ్యాపీ. సో రియల్ ఎస్టేట్ని నేను ఎందుకు, ఇందాక మీరు ఫస్ట్ రియల్ ఎస్టేట్లోనే మిగతా ఫీల్డ్ కూడా ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఉంది, క్రెడిట్ కార్డ్ ఉంది. అదే నా డౌట్ సార్, వేరే ఫీల్డ్స్ కూడా ఉన్నాయి కదా, ఏంటి రియల్ ఎస్టేట్లో ఏంటి అంత ప్రత్యేకత? అంటే రియల్ ఎస్టేట్లో ఉన్నంత సంపాదన ఇప్పుడు ఒక టీచర్గా జాయిన్ అవ్వచ్చండి. మీరు ఒక ఫార్మసీ అన్నారు, ఫార్మసీ ఎంత ఇస్తారు చెప్పండి? 10, 20, పార్ట్ టైం 4 గంటలు చేస్తే మ్యాక్సిమం 40,000, 30,000 ఇస్తే ఎక్కువ. అసలు కొన్ని దాంట్లో ఫుల్ టైంకే రావట్లేదు. ఇప్పుడు నేను పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీ అపోలో అడుగుతాను, వాళ్ళ శాలరీ ఎంత 10,000 to 12,000, 15,000 ఉంటే ఎక్కువ. సో 15,000 ఏమొస్తుంది? అందుకని కొంతమంది ఏం చేస్తుంటే డే టైం వేరే జాబ్ చేసుకొని ఈవినింగ్ 6 to 10 సమ్ టైం పెట్టుకుంటారు. రియల్ ఎస్టేట్కి ఏంటంటే ఇక్కడ బిఫోర్ ఐ గో టు ది పార్ట్ టైం వేరు, సమ్ టైం వేరు. చాలామంది సమ్ టైం చేసి పార్ట్ టైం అనుకుంటారు. అంటే అర్థం ఏంటంటే సమ్ టైం అంటే నీకు ఇష్టం వచ్చినప్పుడు మీరు చేయడం, పార్ట్ టైం అంటే ఫిక్స్డ్ టైంలో. ఇప్పుడు డాక్టర్ క్లినిక్ మనం వెళ్తాం, కన్సల్టెంట్, మీ ఆయన డాక్టర్ అన్నాను, 6 to 10 సీట్లో కూర్చుంటారు, అపాయింట్మెంట్ నుండి మాట్లాడతారు. ఇంట్లో ఉన్నాను అనుకోండి, హీ మే నాట్ డూ. ఇష్టం అయితే చేస్తారు, కష్టం అయితే మీతో మాట్లాడతారు, పిల్లలతో మాట్లాడతారు. అందుకని సమ్ టైంకి పార్ట్ టైంకి నేను చాలా సీరియస్గా చెప్తాను. సమ్ టైమ్గా చేసేవాడు సక్సెస్ కాడు, పార్ట్ టైంగా చేస్తే సక్సెస్. ఫుల్ టైం అంటే ఆబ్వియస్లీ అది. ఇంకొకటి ఏంటంటే 3-4 గంటలు ఇంట్లో ఆడవాళ్ళు ఉండి ఏం చేస్తారంటే చేయొచ్చండి, లాట్ ఆఫ్ జాబ్స్. ఇప్పుడు ఇంకోటి చాలామంది మోసపోయేది ఏంటంటే మీరు ఆన్లైన్లో రివ్యూస్ రాయండి, చేయండి, ఇన్కమ్ వస్తుందని మెసేజ్లు వస్తుంటాయి. అవి ఫ్రాడ్ మెసేజ్. ముందు 150 రూపాయలు వేస్తాడు, తర్వాత మీ దగ్గర 15,000 కొట్టేస్తాడు. డోంట్ గో టు సచ్ బిజినెసెస్. రియల్ ఎస్టేట్ జో దిక్తా హై ఓ బిక్తా హై. రియల్ ఎస్టేట్లో మీరు చేయాల్సిందంటే మీ ఫోన్లో 2,000, 3,000 కాంటాక్ట్స్ ఉంటాయి, మీరు యూఎస్లో ఎక్కడో పనిచేశారు.
ఆ 2,300 దగ్గర బిజినెస్ ఎలాగ తేవాలనేది మా రియల్ ట్రక్స్ అనే కంపెనీ ట్రైన్ చేస్తాం. నేను ఆల్రెడీ చెప్పినట్టు 12,500 మందిని ప్రాపర్టీ ఓనర్ చేశాను. 12,000 పైగా లీడర్స్ని క్రియేట్ చేసాం. 1,00,000 నుండి 5,00,000 వరకు పర్ మంత్ డిపెండింగ్ ఆన్ దర్ టైమ్ అండ్ నాలెడ్జ్ అండ్ ఇంటిగ్రిటీ, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ చేసే వాళ్ళు సంపాదిస్తున్నారు. లేడీస్ కూడా చాలా బాగా రాణిస్తున్నారు. ఎందుకంటే సున్నితమైన జాబు, ఓకే, కమిటెడ్ జాబ్. లేడీస్కి జెంట్స్కి తేడా ఏంటంటే కొన్నాట్లో నా దగ్గర ట్రైన్ అయిన జెంట్స్ని కూడా క్రాస్ చేసి లేడీస్ ఎర్న్ చేస్తున్నారు. ఎందుకంటే లేడీస్కి కొద్ది సహజంగానే పేషెన్స్ ఎక్కువ. ఎక్సెప్ట్ ది లంచ్ టైమ్ ఆర్ ఎమర్జెన్సీ దే డోంట్ గెట్ అప్ ఫ్రమ్ ద సీట్. బట్ మేల్ జెండర్కి అది లేదు. ఇదాన్ని అదాన్ని అలవాటని వీటితో మాట్లాడలేదు. కొన్ని మూమెంట్స్ ఎక్కువ ఉంటే వర్కింగ్ అవుట్పుట్ జనరల్ అందరూ అన్న కొంతమంది. సో దానివల్ల స్టెబిలిటీ ఎప్పుడైతే నిలకడి స్టెబిలిటీ పట్టుదల ఉందో మగైనా ఆడైనా సంపాదించుకోవచ్చు. ఈ దేశంలో ఎవరైనా జల్దీగా గొప్ప వాళ్ళు అయ్యారంటే రియల్ ఎస్టేట్లోనే అయ్యారు. మీరు వారన్ బుఫెట్, వాల్మార్ట్ చైర్మన్, డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్, బరాక్ ఒబామా, అట్లా నేను 100 పేర్లు చెప్తాను. శోభన్ బాబు గారు, వీళ్ళందరూ ఎక్కడి పైకి వచ్చారండి? మురళీమోహన్ గారు రియల్ ఎస్టేట్లో ఉన్నారు. సో రియల్ ఎస్టేట్ అయితే అనెథికల్గా సంపాదించడం వేరు, ఎథికల్గా సంపాదించడం వేరు. చాలామంది లేడీస్ లేదా ఫ్రెషర్స్ లేదా వీళ్ళు ఏంటంటే దే ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. ఎవడో ఒకటి ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారండి జాయిన్ అయిపోతున్నారు. ఇప్పుడు మీ ఛానల్ ఉంది, ఇంకా XYZ, మీ ఛానల్కి ఉన్న బ్రాండ్ వేరు, ఇంకో మీ ఎండీకి ఉన్న బ్రాండ్ వేరు, అట్లా ఇంకో కంపెనీకి ఎండీకి ఉన్న బ్రాండ్ వేరు. ఇక నేను ఏమంటే ఫ్రీ ట్రైనింగ్ కదా అని వెళ్ళిపోతే ఫ్రీగానే ఉంటుంది. ఫ్రీగా వచ్చేది ఏది వాల్యూ ఉంటుందండి, అవునా కదా? సో మీరు అన్నారు ఇప్పుడు వేరే ఫీల్డ్లో అయితే ఫ్రాడ్స్ ఉంటాయి ఇట్లా అని, మరి రియల్ ఎస్టేట్లో ఉండదా సార్? అంటే రియల్ ఎస్టేట్లో ఎలా జాగ్రత్త తీసుకోవాలంటారు? అదే మీరు సెలెక్ట్ చేసుకునే లీడర్ ఎవరు, మీరు సెలెక్ట్ చేసుకునే కంపెనీ ఎవరు, ఎన్ని రోజులు మార్కెట్లో ఉంది, ఎన్ని ప్రాజెక్ట్స్ డెలివర్ చేశారు, ఏజెంట్ ఎంప్లాయీస్ని ఎలా ఫ్యామిలీ మెంబర్స్లా చూసుకుంటున్నారా, కమిషన్స్ ఇస్తున్నారా, కస్టమర్ రివ్యూస్ ఎట్లా ఉన్నాయి, బ్యాంక్ రెప్యుటేషన్, ఇవన్నీ చెక్ చేసుకుని. ఒక జాబ్ జాయిన్ అవ్వడంటే పెళ్లి కూతురున పెళ్లి కొడుకునే ఎత్తుక్కున్నట్టే. చాలామంది ఏదో పిలిచాడు కదా వెళ్ళిపోదాం అంటే, చాలామంది ప్రాజెక్ట్స్ ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళందరూ బోగస్. 2,000-3,000 పిలుస్తుంది, వాళ్ళు భోజనానికి వస్తారు. మీరు నీ దగ్గర ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉన్నాయి, ఎవ్రీ నెల ఒక మీటింగ్ పెడుతుంటారు, 2,500 మంది ఉంటారు. కానీ అందులో 25 మంది కూడా జాయిన్ అవ్వట్లేదు. ఎందుకు జాయిన్ అవ్వట్లేదు? సంథింగ్ యూర్ ట్రయింగ్ టు డూ సంథింగ్ విచ్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్ బై ది పబ్లిక్. మీరు ఏం కష్టం, కూర్చుంటే డబ్బులు వస్తాయి. కూర్చుంటే ఎట్లా డబ్బులు వస్తాయండి? మీ ఇంట్లో ఏమైనా గోల్డ్ చెట్టు లేకపోతే మనీ చెట్టు ఉందా? కూర్చొని స్మార్ట్ వేలో కష్టపడాలి. సో అందుకని యూ షుడ్ ఫైండ్ అవుట్ ఎ గుడ్ లీడర్, గుడ్ ప్రాజెక్ట్, గుడ్ లొకేషన్, గుడ్ యాటిట్యూడ్, గుడ్ బ్యాంక్ రెప్యుటేషన్. సో మార్కెట్లో పేరున్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు, పేరు లేని వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు. అండ్ ఫ్రీ ట్రైనింగ్ అని కాకుండా ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీ మెంబర్ డాక్టర్ అన్నారు, డాక్టర్ అవ్వాలంటే కోర్స్ చదవాలా లేదా? డెఫినెట్గా. లాయర్ అవ్వాలంటే కోర్స్ చదవాలా లేదా? ఇంజనీర్ అవ్వాలంటే కోర్స్ చదవాలి. మరి ఇక్కడ ఎందుకు తీసుకురండి ట్రైనింగ్? అంగుట అది ఒక్కప్పుడు టాటా సుమోలు కద్దరు బట్టలు వేసుకొని దాటు సినిమా అది వేరండి, అది సెటిల్మెంట్లో. సో ఇక్కడ కూడా క్వాలిఫికేషన్ లేకుండా, పునాది లేకుండా ఇల్లు కట్టని ట్రై చేసేవాళ్ళు ఫెయిల్ అవుతారు. ప్రాపర్ మరి రియల్టర్ ఆక్సిజన్లో ప్రాపర్ ప్రొఫెషనల్ ట్రైనింగ్, 1 మంత్ ట్రైనింగ్, 3 వారాల ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు బేసిక్స్ చెప్పి ప్రాక్టికల్ రోల్ ప్లేస్ చేయించి అసైన్మెంట్స్ ఇచ్చి చేస్తున్నాం. దానివల్ల వాళ్ళకి అవుట్పుట్ వస్తుంది. ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఈజ్ వెరీ బిగ్. $1 trillion business is there by 2030 and $10 trillion by 2040. And 75 million jobs of real estate segment are emerging by next 10 years. ఇవన్నీ పెట్టుకుంటే మన దగ్గర రియల్ ఎస్టేట్లో ఎవరైనా కెరియర్గా తీసుకోవాలన్నా, లేడీ అయినా, మెయిల్ అయినా, విఆర్ఎస్ అయినా, రిటైర్డ్ అయినా, జెంట్ అయినా, ఎనీబడీ కెన్ డూ దిస్. నేను చెప్పాను లాస్ట్ కూడా అంతకుముందు 3 Rలు, రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్కి ఏ అర్హత అక్కర్లేదు. ఒకటే అర్హత, కడుపులో డబ్బులు సంపాదించలేం అంటుండాలి. సో ఎవరైనా దీని మీద క్లారిటీ కావాలన్నా, డౌట్స్ ఉన్నా, దే కెన్ టేక్ అవర్ అపాయింట్మెంట్. వీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఒక ప్రణాళిక చెప్తాం. మీరు నెలకి సంవత్సరానికి 50 లక్షలు సంపాదించాలా, 36 లక్షలు సంపాదించాలా, ₹1 కోటి సంపాదించాలి, ఈ 3 సాధ్యమే. కానీ మీరు ఎంత టైం ఇస్తారు, మీరు ఎంతసేపు టైం స్పెండ్ చేస్తారు, ఎంత కమిటెడ్గా పనిచేస్తారు మీ మీద ఉంటుంది. ఎందుకంటే క్లాస్లో 30 మంది స్టూడెంట్, టీచర్ సేమ్, బోర్డ్ సేమ్, సిలబస్ సేమ్, చాక్ పీస్ సేమ్. డిఫరెన్స్ ఏంటి? స్టూడెంట్స్. ఇక్కడ డిఫరెన్స్ ఏజెంట్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
సో చూసారు కదండి, సెకండ్ ఇన్కమ్ సంపాదించాలనుకున్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ ఒక గుడ్ ఆపర్చునిటీ అని సార్ చెప్తున్నారు. సో ఇది ఇవాల్టి మన ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్తో మేము ముందుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.